బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురంలో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. ఎమ్మెల్యే దగ్గుపాటి క్యాంప్ ఆఫీస్ ముట్టడికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రయత్నించారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా జూనియర్ అభిమానులు నినాదాలు చేశారు. ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దగ్గుపాటి ప్రసాద్. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూడొద్దన్నారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు దగ్గుపాటి ప్రసాద్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటలు ప్రెస్ మీట్ పెట్టి కన్వీనర్స్ చెప్పారు. సారీ చెప్పుకున్నా లాఠీ చార్జ్ చేస్తున్నారు. మోడీ చెప్పుకోవాలా, తిరుపతి నుంచి వచ్చాము, ప్రతి జిల్లాల నుంచి వచ్చాము, లాఠీ చార్జ్ దెబ్బలు. అనంతపురంలో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. ఎమ్మెల్యే దగ్గుపాటి క్యాంప్ ఆఫీస్ ముట్టడికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రయత్నించారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా జూనియర్ అభిమానులు నినాదాలు చేశారు. ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దగ్గుపాటి ప్రసాద్. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూడొద్దన్నారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు దగ్గుపాటి ప్రసాద్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటలు ప్రెస్ మీట్ పెట్టి కన్వీనర్స్ చెప్పారు. సారీ చెప్పుకున్నా లాఠీ చార్జ్ చేస్తున్నారు. మోడీ చెప్పుకోవాలా, తిరుపతి నుంచి వచ్చాము, ప్రతి జిల్లాల నుంచి వచ్చాము, లాఠీ చార్జ్ దెబ్బలు. ఇటు అనంతపురంలో అయితే ఎమ్మెల్యే దగ్గుపాటి క్యాంప్ ఆఫీస్ ముట్టడికైతే అటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జీవన్ అందిస్తారు. జీవన్, ప్రజెంట్ అక్కడ ఎమ్మెల్యే దగ్గుపాటి క్యాంప్ ఆఫీస్ దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? జూనియర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ ఒక ఆడియో మీడియా సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి పరిస్థితి. ఎమ్మెల్యే పై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిప్పులు జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. జూనియర్ ఎన్టీఆర్ కు వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా నడుస్తూనే ఉంది. అయితే వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఎవరైతే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఉన్నారో వారి నివాసాన్ని కూడా ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముట్టడించారు. అయితే ఈ సమాచారం ముందస్తుగా పోలీసులు అందుకున్నటువంటి నేపథ్యంలో నగర పోలీసులు అయితే అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఆదివారం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నివాసంతో పాటు పలు పరిసర ప్రాంతాల్లో కూడా భారీ పోలీసులు అయితే మోహరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలో అయితే ఆ ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేసి ఎమ్మెల్యే నివాసానికి వచ్చే మార్గాల్లో కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో కూడా జాతీయ రహదారిపైకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెచ్చుకొని వచ్చినటువంటి పరిస్థితిలో వాహనాలను కూడా పోలీసులు అక్కడికక్కడే తనిఖీ చేసి అక్కడికక్కడే నిలిపివేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు వెంటనే ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ వారు డిమాండ్ చేస్తూ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఇంటి ముందు వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి అంది. అలా చేయకుంటే మాత్రం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నివాసంతో పాటు టీడీపీ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా ఫ్యాన్స్ అయితే పెద్ద ఎత్తున ఎమ్మెల్యేని హెచ్చరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. బహిరంగ క్షమాపణలు చెప్పకుంటే ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని చేయాలంటూ కూడా టీడీపీ అధిష్టానాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే అనంతపురంలో ప్రస్తుతం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అనంతపురంలో స్థానికంగా అయితే ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక అనంతపురం నగరంలో పోలీసులు అయితే ఈ నేపథ్యంలో భారీగా మోహరించినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడెక్కడ వాహనదారులను పోలీసులు ఆపివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన కూడా చోటు చేసుకోకుండా జిల్లా పోలీసులు పోలీస్ యంత్రాంగం మధ్య గట్టి చర్యలు అయితే
చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే తాజాగా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కేబినెట్ సమావేశంలో కూడా పలువురు మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు వ్యవహారం పట్ల సీఎం చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కేబినెట్ సమావేశంలో అయితే వీరి వైఖరి కారణంగా విమర్శలు, ఆరోపణలు కూడా వెలువెత్తడంతో వెంటనే నివేదిక కూడా తెప్పించుకుంటున్నట్టు పార్టీ అధ్యక్షుడిని సీఎం చంద్రబాబు ఆదేశించినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా విమర్శలకు తావు ఇవ్వకుండా నడుచుకోవాలంటూ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేసినటువంటి నేపథ్యంలో అనంతపురంలో ఉద్రిక్తత వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సినటువంటి పరిస్థితి అయింది. ప్రస్తుతం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అయితే ఎన్టీఆర్ కు బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ ఫ్యాన్స్ అయితే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ జీవన్.